వాని చర్యలను మానుకొందుమనియు కథోలిక సత్య సభయందు దేవుని సేవ మాత్రమే చేయుదుమనియు మాట ఇచ్చి ఉంటుంది. అందువలన అందరూ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నీవు పిశాచిని త్యజించుచున్నావా? దాని క్రియలను త్యజించుచున్నావా? దాని ఆకర్షణలన్నిటినీ త్యజించుచున్నావా? నీవు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నావా? అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడని విశ్వసించుచున్నావా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నావా? జల పవిత్రాత్మల ద్వారా మనకు పునర్జీవమును వసగి మనకు పాప విమోచనమును ప్రసాదించిన మా నాథుడు యేసుక్రీస్తు పిత సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు తన వరప్రసాదము ద్వారా మనలను కాచి కాపాడుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు నందు నిత్య జీవమునకు చేర్చుదురుగాక. అందరూ అలా నిలబడి కీర్తన పాడుకుంటూ ఉంటే నేను వచ్చి మీ అందరి మీద ఈ కొత్త తీర్థాలతో ఆస్వాదిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. ఏ విధంగా అనేది ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడి నడుచుకుంటూ వెళ్ళారు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడ్డారు. ఈ కొత్త నీటిని మన మీద ప్రోక్షింపబోతూ ఉండగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో ఆత్మస్వరూపుడా